హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు బెండకాయతో ఒక మసాలా గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ కర్రీ మనకు రైస్లోకి చపాతీలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. నార్మల్గా బెండకాయ కర్రీ చేయాలంటే జిగురు వస్తుందేమో అని అనుకుంటూ ఉంటాము. కానీ ఈ ప్రాసెస్లో చేస్తే కనుక బెండకాయ జిగురు రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కర్రీ చేస్తే కనుక అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ బెండకాయ మసాలా కర్రీ ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఈ కర్రీ కోసం ఒక 1/2 కేజీ బెండకాయలని శుభ్రంగా కడిగి తడంతా పోయేంత వరకు క్లాత్ పైన ఆరబెట్టేసి తర్వాత ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 అంగుళం 2 అంగుళాలు ఉండేటట్టుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. బెండకాయలు తడి ఆరిపోయిన తర్వాత కట్ చేసుకుంటే కనుక మనకు జిగురు అన్నది రాదు. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలు వేసుకుని కొద్దిగా పసుపును కూడా వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ఫ్రై చేసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా మూత పెట్టుకుని ఫ్రై చేయకూడదు. మూత పెడితే కనుక జిగురు వస్తుంది. అదే ఇలా మూత పెట్టకుండా హై టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకు బెండకాయ చక్కగా ఫ్రై అవుతుంది. అలాగే జిగురు కూడా రాదు. చూడండి, బెండకాయలు ఇలా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన ఈ బెండకాయలని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ఈ బెండకాయ ముక్కలు అన్నిటినీ కూడా ఇలా మనం పక్కకు తీసేసుకున్న తర్వాత మరలా స్టవ్ పై అదే ప్యాన్ ఉంచుకుని ఒక 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకుని ఈ తాలింపుని ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఉల్లిపాయలని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా సన్నగా చాప్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా మగ్గించుకుంటే మనకు లైట్గా ఆనియన్స్ అన్నవి కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ లేదంటే మీరు కారానికి తగినట్టుగా కారం, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ వేయించిన ధనియాలు జీలకర్ర పొడిని వేసుకుని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ కారాలన్నీ వేసుకున్నప్పుడు మనం ఫ్లేమ్ని తగ్గించుకుని పెట్టుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు గల 2 టమాటాలను తీసుకుని ఇలా మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే టమాటాలు గ్రైండ్ చేసుకున్నప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకుంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరేగా గ్రైండ్ చేసుకోక్కర్లేదు. ఇప్పుడు ఇందులోకి ఒక 10 జీడిపప్పులను తీసుకుని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని ఆ జీడిపప్పు పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. జీడిపప్పు పేస్ట్ వేసుకోవడం వల్ల ఈ కర్రీ మంచి కమ్మదనం వస్తుంది. ఇలా టమాటా ప్యూరీ అలాగే జీడిపప్పు పేస్ట్ వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు చిక్కటి పెరుగుని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. పెరుగు మిక్స్ చేసుకున్నప్పుడు గడ్డలు ఏమీ లేకుండా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ గ్రేవీని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 6 నిమిషాలు ఇలా మనం మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే చూసారు కదండి, ఆయిల్ సెపరేట్ అయ్యి గ్రేవీ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా మగ్గుతున్న ఈ గ్రేవీ ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకుని మరలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఈ గ్రేవీని మగ్గించుకోవాలి. మనకు గ్రేవీ అన్నది ఎంత ఎక్కువసేపు మగ్గి ఆయిల్ సెపరేట్ అవుతుందో మనకు కర్రీ టేస్ట్ అన్నది అంత బాగా వస్తుంది. చూసారు కదండి, ఆయిల్ అంతా కూడా బాగా పైకి తేలి చక్కగా ఈ గ్రేవీ అన్నది మగ్గింది. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలు అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే ఒక 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకుంటున్నాను. ఇలా వాటర్ కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాలు సిమ్లో ఈ కూరని మగ్గించుకోవాలి. అప్పుడే మనకు ఫ్లేవర్స్ అన్నీ కూడా బెండకాయకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. కనీసం ఒక 8-10 నిమిషాల పాటు మగ్గించుకుంటే బాగా కర్రీ రెడీ అవుతుంది. చూడండి, ఆయిల్ పైకి తేలుతూ కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీరని జల్లుకుని ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ అవి సరిపోయినాయో లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని మనం దీనిని సర్వ్ చేసుకోవడమే.
ఈ కర్రీ మనకు రైసు చపాతీ దేంట్లోకైనా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ టేస్టీ బెండకాయ మసాలా గ్రేవీ కర్రీని జిగురు లేకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.